ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఇదేనా దేవుని వాగ్దానము. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. నీవు కన్నీళ్లు చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదును. ఆమెన్. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నారు. అవును, దేవుని సన్నిధిలో దినదినము నీ అవసరత కొరకు కన్నీళ్లు విరుచుచున్నావని, అనుదినము నీ కన్నీటితో ఆయన పాదాలను కడుగుతున్నావని ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నారు. నీ కన్నీళ్ళను నేను చూచితిని, నీ ప్రార్థన నేను వింటిని, నీ ప్రతి ప్రార్థనని నేను అంగీకరిస్తున్నాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏదైనా మాట్లాడుతున్నారు. అవును, మరి ప్రార్థన అంగీకరించుట అనగా నీవు చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తారని. నీవు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావో, అది ఉద్యోగమైన, ఆరోగ్యమైన, ఆర్థికపరమైన ఇబ్బంది అయినా, ఏ విషయంలో నువ్వు కన్నీరుని విడిచి ప్రార్థిస్తున్నావో వాటిని నీ మీద నుండి, నీ గృహములో నుండి తొలగించి నిన్ను మంచి ఉద్యోగవంతురాలుగా, మంచి ఆరోగ్యవంతురాలుగా, మరి ఇటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు నీకు కానీ నీ కుటుంబం కానీ ఉండకుండా తొలగించి, ఆరోగ్యాన్ని, శక్తి బలమనిచ్చి, మంచి జీవనోపాధినిచ్చి, మంచి ఉద్యోగాన్నిచ్చి నేను నడిపిస్తానని, నీ ప్రతి ప్రార్థన నేను వింటున్నానని, నీ ప్రతి కన్నీటిని నేను చూస్తున్నానని, నీ ప్రతి ప్రార్థన నేను అంగీకరిస్తున్నాను కదా ధైర్యం తెచ్చుకొని మరి దేవుని వెంబడించవలసిందిగా, నమ్మిక కలిగి ఇంకా ప్రార్థించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు నాయన. నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. వాగ్దానమును చూచిన, వాగ్దానమును చదివిన, వాగ్దానమును విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్.